బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత మహిళపై అత్యాచారం చేసి వివస్త్రను చేసి ఊరేగించారు. ఇటువంటి సంఘటనలు భారతదేశంలో ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. దళితులు, ముస్లిం, మైనారిటీ, బీసీ వర్గాలకు చెందిన వారిపై ఈ తరహా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి దాడులను దళిత బహుజన పార్టీ ఖండిస్తోంది. ఈ సంఘటనలో పాల్గొన్న నిందితులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ. మధ్యప్రదేశ్లో క్రైస్తవ మహిళపై దాడిని ఖండించండి. మధ్యప్రదేశ్ క్రైస్తవ మహిళా సోదరులపై దాడిని ఖండించండి. మధ్యప్రదేశ్లో క్రైస్తవ మహిళల సోదరులపై అరాచకాన్ని ఖండించండి. మధ్యప్రదేశ్లో క్రైస్తవ మహిళా సోదరులపై అరాచకాన్ని ఖండించండి. మధ్యప్రదేశ్లో క్రైస్తవ మహిళలపై అరాచకాన్ని ఖండించండి. క్రైస్తవ మహిళలపై అరాచకాన్ని ఖండించండి. క్రైస్తవ మహిళలపై అరాచకాన్ని ఖండించండి. క్రైస్తవ మహిళలపై అరాచకాన్ని మధ్యప్రదేశ్లో క్రైస్తవ మహిళా సోదరులపై అరాచకాన్ని మధ్యప్రదేశ్లో క్రైస్తవ మహిళా సోదరులపై అరాచకాన్ని. ఈరోజు ఎంత దారుణం అంటే మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న ఈ కులవివక్ష నశించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇస్తున్నారా. ఈరోజు మన పక్క రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో అతి కిరాతకంగా మన క్రైస్తవ సోదరుల మీద నగ్నంగా చేసి ఊరంతా తిప్పి పుట్టి అంత చేసినా అక్కడ కేసు కట్టకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మన 140 కోట్ల మంది సోదరులమే మనమంతా భారతీయులమే. కానీ కులవివక్ష అనేది నశించకపోవడం చాలా బాధాకరం. ఈ కులవివక్షని భారతదేశానికి తరిమి వేద్దాం. భారతదేశాన్ని కాపాడుకున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం. అప్పుడే మనకి భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి రక్షణ పెట్టుతారా, లేకపోతే రక్షణ పెట్టుతారా. ఏ రాష్ట్రంలో చూసినా ఎస్సీల మీద, దళిత క్రైస్తవుల మీద, ముస్లిం మైనారిటీల మీద, బీసీల మీద దాడులు ఎలాంటిదో మిత్రులారా ఒకసారి గుర్తుంచుకోండి. భారతదేశం అంటే ఒక స్త్రీ అంటే మన సోదరి, మన అక్క, మన వదిన, మన అమ్మ అలాంటి సోదరిలా చేయడం చాలా బాధకరం. అలాంటి మొత్తం దుండగుల్ని కఠినంగా శిక్షించాలి. దుండగుల్ని కఠినంగా శిక్షించాలి. మనల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే వరకు మా దళిత పార్టీ మిత్రులారా పోరాడుతూనే ఉంటుంది. అలాగే దానికి కారుకున్న దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మనమంతా సోదరులమే, అంతా ఒకటే. మనం సారే జహాసే అచ్చా హిందుస్థిత ఆమారా, మనమంతా భారతీయులమే. అలాంటి ఈ కులవివక్ష నశించుకోవడం చాలా బాధాకరం. మధ్యప్రదేశ్లో క్రైస్తవ మహిళల మీద అరాచకాన్ని చేసిన దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాంటి సంఘటనలు ఏ రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో ఎక్కడ జరగకుండా చూడాలి. ఎందుకంటే మన భారతదేశం అంటే భారత మాతాకి జై. ఎందుకంటే మన భారతీయులం, ఒక స్త్రీని, ఒక అక్కలా, ఒక చెల్లిలా, ఒక వదిలా, ఒక అమ్మలా చూసి ఒకటి భారతదేశం అలాంటి గొప్ప దేశంలో మనం ముట్టి చాటి స్త్రీ సోదరుని మీద అరాచకాన్ని చేస్తున్న దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మా దళిత బహుజన పార్టీ ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్, జై